ఎవరో తలుపులు కొడుతున్న చప్పుడు. సూరిగాడు మంచి నిద్రలో ఉన్నాడు. ఆణ్ణి కావాలించుకుని పడుకుంది రత్తాలు. అది చిన్న పూరిపాక. గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేలాగా ఉంది. చెక్క తలుపులపై చిన్నగా చప్పుడు. సూరిగాడు గుర్రపెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. ఆ చప్పుడికి రత్నాలుకి మెలకువ వచ్చింది. ఈ ఆలప్పుడు ఎవరొచ్చినారబ్బా చెప్పమా అనుకుంది. బయట గాలి వాన, అందులోనూ రాత్రి. గాలికి చెక్క తలుపులు కొట్టుకుంటుందేమోనని అనుకుని మళ్ళీ పడుకుంది. రత్నాలు మళ్ళీ తలుపుపై చిన్నగా కొడుతున్న శబ్దం. ఉలిక్కిపడి లేచింది రత్నాలు. మావా, ఎవరో తలుపు కొడుతున్నట్టుందే, లేచి చూడవే అంది. సూరిగాడు ఇటు నుంచి అటు తిరిగి పడుకున్నాడు కానీ లేవలేదు. రత్నాలే మెల్లగా లేచి తలుపు చెక్కకి అడ్డు పెట్టిన రాయిని పక్కకు తీసి తలుపు తీసింది. ఒక్కసారిగా చల్లని గాలి లోపలికొచ్చింది. దాంతో పాటే అప్పటి వరకు వర్షంలో బాగా తడిసిపోయిన నాగులు కూడా గబుక్కున లోపలికి వచ్చాడు. గుడ్డి దీపం వెలుతురులో నాగుల్ని గుర్తుపట్టింది రత్నాలు. నువ్వా, ఈ ఆలప్పుడు వచ్చావేం అని అడిగింది. నాగులు సూరిగాడికి ఎరుకే. రత్నాలకు తెలుసు. ఇద్దరు దోస్తులు. ఎప్పుడో తన పెళ్ళైనప్పుడు చూసింది రత్తాలు నాగుల్ని. మళ్ళీ ఇన్నాళ్ళకు కనిపించాడు. మీ గుడిసెను పోల్చుకోలేకపోయాను. అప్పట్లో ఇక్కడ ఒక్కటో రెండో పాకలుండేవి. ఇప్పుడు సానా పాకలు గెలిశాయి అన్నాడు నాగులు. సంచిలోంచి గుడ్డ తీసి తల తుడుచుకున్నాడు. కూడు తిన్నావా అడిగింది రత్నాలు. లేదంటూ తల ఊపాడు నాగులు. వన్నమోతే లేదు గాని గెంజుంది, తాగి తొంగో. తెల్లారాక సూరిగాడితో మాటాడు అంది రత్నాలు. గిన్నెతో గంజిచ్చింది. బాగా ఆకలి మీదున్నాడేమో నాగులు గటగటా తాగేశాడు. కడుపులో ఆకలి మంట తీరింది. పాకలో ఓ పక్కగా గుడుపరుచుకుని పడుకున్నాడు నాగులు. తెల్లారింది. నాగుల్ని చూసి ఆశ్చర్యపోయాడు సూరిగాడు. మాది రాత్రేలా నాగులు రావడం, గంజి తాగి తొంగవడం ముందే చెప్పింది రత్నాలు. సూరిగాడి నాగులు కేసి పరిశీలనగా చూశాడు. నాగులు బాగా చిక్కాడు. తన పెళ్ళప్పుడు బాగా బలంగా బలిష్టంగా ఉన్న నాగులు ఇప్పుడు కొంచెం తగ్గాడు. సానా ఎల్లయిందిరా నిన్ను చూసి. ఎలాగున్నావు, నీ పెళ్ళాం పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగాడు సూరిగాడు. నాగులు కొంచెం సేపు ఊరుకుండిపోయాడు. పిల్లలు లేరా, నా పెళ్ళాం చచ్చిపోయింది అన్నాడు తలొంచుకొని మెల్లగా. రత్నాలు కూడా నాగుల్ని పరీక్షగా చూసింది. నాగుల్లో మార్పేమీ లేదు. అదే ఉంగరాల జుట్టు, మేల్లి తిరిగిన మీసం, చురుకైన చూపులు. కాకపోతే అప్పట్లో కాస్త బలంగా ఉండేవాడు. ఇప్పుడు కొంచెం సన్నబడ్డాడు. నాగులు చూడటానికి కంటికి నుదురుగా కనిపిస్తాడు. ఏ ఆడదైనా అతన్ని ఒక్కసారి చూసిందంటే మనసు పారేసుకోవాల్సిందే. ఇద్దరికీ గంజి పోసింది రత్తాలు. అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావురా అడిగాడు సూరిగాడు బీడీ వెలిగిస్తూ. నువ్వు తప్ప నాకెవరు లేర్రా. కొన్ని రోజులు ఇక్కడే మీతోటే ఉండాలనుకుంటున్నాను. ఏదో ఒక కూలీ నాలి చేసుకుంటాను, పొట్ట పోషించుకుంటాను అన్నాడు నాగులు దిగులుగా. సూరిగాడు తల పంకించాడు. నాకు ఒక పనంటూ ఉండదురా. పొట్ట కోసం ఎంత కష్టమైన పనైనా చేస్తాను. మాటలు మెత్తాను, రాళ్ళు కొడతాను, మూటలు మోస్తాను, కూలీ నాలి అన్నీ చేస్తాను. ఏ పని లేకపోతే రిక్షా కూడా తొక్కుతాను అన్నాడు సూరిగాడు. బెల్లగా చూశాడు నాగులు. నీతో పాటు నాగుల్ని కూడా పనిలోకి తీసుకుపోమావా? కలో గంజో కలిసే తాగుదాం. నువ్వు చేసే నాగులు కూడా చేస్తాడు అంది రత్తాలు. సర్లే, ఇద్దరికి బువ్వెట్టవే, ఏదైనా పనెత్తుకుండానికి పోతాం అన్నాడు సూరిగాడు. ఆకాశం ఇంకా మబ్బుగానే ఉంది. వారం రోజులుండి తుఫాను, ఉరుములు మెరుపులు, మధ్య మధ్యలో కాస్త తెరిపిచ్చినా మళ్ళీ వర్షం కురుస్తూనే ఉంది. సూరిగాడు నాగులు కలిసి దొరికిన పని వస్తున్నారు. 4 పైసలు కళ్ళ చూస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఇద్దరికి ఒళ్ళు హూనం అయిపోతుంది. వచ్చిన డబ్బుల్లో కొంత పక్కకి తీసేవారు. అది ఇద్దరికి ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఔషధంగా పనికొచ్చేది. చిన్న చిన్న బుడ్డీలతో గుడిసెకొచ్చేవారు. దుకాణం దగ్గరే తాగేసి పోతే పొద్ది కదా, మళ్ళీ గుడిసెకెందుకు పట్టుకెళ్ళడం అన్నాడు నాగులు.
మొదట్లో అట్టాగే తాగిపోయేవాణ్ణి. ఓ పాలి కొట్టుకాడ ఇంకొకడితో గొడవైంది. ఇద్దరం కొట్టుకున్నాం. అప్పటి నుంచి రత్నాలు భయపడి ఇంటికే తెచ్చుకొని తాగమని చెప్పేసింది అన్నాడు సూరిగాడు. ఉన్ననాడు పనుండేది, ఇద్దరికీ లేనినాడు లేదు. ఇద్దరూ పొద్దస్తమానం గొడ్డుల్లా కష్టపడేవారు. సాయంత్రం సుక్కేసి తొంగుండేవారు. సూరిగాడు సుక్కేశాడంటే మొద్దులా నిద్రపోతాడు. పక్కన పిడుగు పడినా ఆడికి తెలివి రాదు. చాలా రోజుల నుండి రత్నాలకి ఆ సుఖం కరువయింది. ఆమె మనసులో నాగులున్నాడు. తన పెళ్ళిలోనే నాగుల్ని చూసి మనసు పారేసుకుంది రత్తాలు. కానీ అప్పటికే సూరిగాడు తన మెళ్ళో 3 ముళ్ళు వేసేశాడు. నాగులు అందగాడు. సూరిగాడు కన్నా బాగుంటాడు. సూరిగాడితో పోల్చుకుంటే వయసు కూడా తక్కువే. ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం నాగుల్ది. నాగులి మీద మనసు పోయింది రత్తాలుకు. ఆమె మాటలు, చూపులు అన్నీ గమనిస్తున్నాడు నాగులు. తన పెళ్ళాం పోయినప్పటి నుంచి తనకి ఆడవాసన లేదు, ఆ సుఖమూ లేదు. రత్తాలు బావుంటుంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ముద్ద బంతి పువ్వులాగా ఒళ్ళుగా ఉంటుంది. మల్లెపువ్వులా తెల్లగా ఉంటుంది. మెత్తానికి అందంగా ఉంటుంది. చూపులతోనే తన మతి పోగొడుతుంది. సూరిగాడికి ఇవేమీ తెలియవు. ఆడో ఎరిమాలోకం. పనికెళ్ళానా, వచ్చానా, తాగి తొంగున్నానా అంతే. ఆ రోజు కూడా నాగులు సూరిగాడు పనిచేసి బాగా అలిసిపోయి రాత్రయ్యేసరికి గుడిసెకొచ్చారు. తుఫాను కొంచెం తగ్గుముఖం పట్టింది. చెదురు మొదురు వర్షం కురుస్తుంది. రత్తాలు చేపల పులుసు చేసింది. ఆ వాసనతో పాకంతా గుమగుమలాడుతుంది. బాగా ఒళ్ళు హూనం చేసుకుని వచ్చారేమో. మంచి ఆకలి మీదున్నారిద్దరు. తెచ్చుకున్న మందు బుడ్డీలు ఖాళీ చేశారు. కడుపు నిండా చేపల కూరతో బువ్వ లాగించారు. తిన్న కాసేపటికే సూరిగాడు మొద్దు నిద్రపోయాడు. ఇయాల ఎలాగైనా నాగుల్ని ముగ్గులోకి దింపాలనుకుంది రత్తాలు. ఉన్నంతలోనే కాస్త మంచి చీర కట్టుకుంది. నున్నగా తల దువ్వుకొని పూలు పెట్టుకుంది. చక్కగా ముస్తాబయింది. నాగులతో మాట మంతి కలిపింది. సానాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు, కబుర్లాడుకున్నారు. నాగులు పెళ్ళాం ఎలా పోయింది, ఎప్పుడు పోయింది, ఇంతకాలం నాగులు ఎలా ఉన్నాడు, ఏం చేశాడు అని అడిగింది. తెలుసుకుంది రత్తాలు. నాగులు కూడా మనసు విప్పి అన్ని విషయాలు రత్నాలకి చెప్పాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. మధ్య మధ్యలో నాగుల మాటలకి పడి పడి నవ్వేది రత్తాలు. ఆమెకి ఇదో కొత్త అనుభవం. చాలా బాగా అనిపించింది. తాను చూసిన సినిమాల్లో ప్రేమించుకున్న హీరో హీరోయిన్లా గుర్తుకొచ్చారు. ఆమెకి వాళ్ళలాగా తామిద్దరినీ ఊహించుకుంది. అప్పటికే సగం రాత్రయింది. బయట వర్షం కురుస్తూనే ఉంది. చెక్క తలుపు సందులోంచి వస్తున్న చల్లగాలికి వాళ్ళిద్దరి శరీరాలు చిన్నగా వణుకుతున్నాయి. ఇద్దరికీ వెచ్చదనం కావలసొస్తుంది. నాగులికి చాలా దగ్గరలోనే కూర్చుంది రత్తాలు. ఆమె తల్లోంచి మల్లెపూల వాసన నాగుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తనని సయ్యాటకు రమ్మని ఆహ్వానిస్తున్నట్టే ఉంది రత్తాలు. ఆమె నవ్వుతుంటే గుండె పిండుతున్నట్టే ఉంది నాగులికి. ఆమె మాటలతో రత్నాలు తనపైన మనసు పడిందని, తనను కోరుకుంటుందని అర్థమైందని. ఆమె నవ్వింపు మాటలు, చూపులు తనకు మత్తెక్కిస్తున్నాయి. ఓ పక్క మద్యం మత్తు, మరో పక్క రత్తాలు అందం తనను కైపెక్కిస్తున్నాయి. ఓ మూల బొంత పరుచుకుని పడుకుంది రత్నాలు. తన వైపే చూస్తూ నవ్వుతుంది. ఆ పడుకునే భంగిమ కూడా నాగుల్ని పిలుస్తున్నట్టే ఉంది. నాగులు గురించి ఊహించుకుంటూనే పడుకుంది రత్నాలు. అనుకున్నట్టే నాగులు రత్నాలు పక్కలో చేరాడు. ఆమెని గాఢంగా కౌగిలించుకున్నాడు. ఇద్దరికీ ఎప్పటినుంచో తీరని దాహంలా ఒకరినొకరు అల్లుకుపోయారు. నాగులు ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరూ పాముల్లా పెనవేసుకుపోయారు. నువ్వా నేనా అన్నట్టు ఒకరిలో ఒకరు కలిసిపోయారు. చాలా కాలం తర్వాత ఇద్దరికీ స్వర్గం కనిపించినట్టయింది. పక్కనే సూరిగారు గుర్రుపెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. బయటిగాలి వాన ఉధృత మొదలయింది.
తలుపులు చెక్కగాలికి టపటపమని కొట్టేసుకోసాగాయి. ఉలిక్కిపడి లేచింది రత్నాలు. తన పక్కలో చూసింది. అక్కడ నాగులు లేడు. సూరిగాడు పక్కనే నిద్రపోతున్న నాగులు మొహం చాలా ప్రశాంతంగా కనిపించింది రత్నాలు. అంటే ఇదంతా కలన్నమాట. తాను ఊహించింది ఏదీ జరగలేదన్నమాట. నవ్వుకుంది రత్నాలు. తాను ఎంత అవకాశమిచ్చా నాగులు చలించలేదు. తనకి తాకలేదు. సూరిగాడికి ద్రోహం చెయ్యలేదు. దాంతో నాగుల మీద మరింత ప్రేమ పెరిగింది రత్నాలు. తెల్లారింది. రత్నాలు కల్లోకి సూటిగా చూడలేకపోయాడు నాగుడు. తాను తప్ప చెయ్యడు. అయినా ఏదో భయం బెరుకు లీలగా తన తండ్రి మాటలు గుర్తొచ్చాయి. పేదోడైనా ఎప్పుడూ నీతి తప్పకూడదు. తినేంటి వాసాలు లెక్క పెట్టకూడదు. ఆదరించినోళ్లకు ద్రోహం చేయకూడదు. సూరిగాడు నాగులు ఇద్దరూ పనిపోయాడు. కానీ సాయంత్రం సూరిగాడు ఒక్కడే ఇంటికొచ్చాడు. నాగులేడి అని అడిగితే రత్నాలు ఆమె కళ్ళు నాగులు కోసం వెతికాయి. నాగులు మరో పని చూసుకున్నాడు. ఇక్కడికి రానన్నాడు. ఆడి ఓ పెద్ద ఇంటికి కాపలాదారుగా పని దొరికింది. అక్కడే ఉంటాడని ఆ ఇంటి యజమాని చిన్న గది కూడా ఇచ్చాడు. తిండి, నిద్ర, పని అన్నీ అక్కడే చెప్పుకొచ్చాడు సూరిగాడు. అదే నాగులు స్థానంలో మరొకడుంటే ఈ పాటికి తనను రత్నాలు ఇంకోలా ఆలోచిస్తూనే ఉంది.